అందరికీ స్వాగతం. మనం అష్టాదశ పురాణాల గురించి చెప్పుకుంటూ ఉన్నాం. అయితే అష్టాదశ పురాణంలో రెండవ పురాణం పద్మపురాణం. ఈ పద్మపురాణం ప్రకారంగా అసలు క్షీరసాగర మథనం ఎలా ప్రారంభమైంది, అసలు దానికి గల కారణం ఏంటో మనం ఈ ఎపిసోడ్లో తెలుసుకుందాం. ఒకనాడు అత్రికుమారుడైన దుర్వాస మహర్షి భూమండలమంతా సంచరిస్తున్న సమయంలో ఆయనకి ఒక విద్యాధర స్త్రీ కనిపించింది. ఆమె చేతిలో సువాసనలు వెదజల్లుతున్న అందమైన పూలమాల ఉంది. దాన్ని చూసి ముచ్చటపడ్డ దుర్వాసుడు తనకిమ్మని అడిగాడు. ఎంతో సంతోషంగా ఆ విద్యాధరి తన చేతిలో మాలని ఆయనకిచ్చింది. ఆ మాలను గ్రహించిన దుర్వాసుడు ఎంతో ఆనందించి అక్కడ నుంచి బయలుదేరి దివ్యమైన ప్రదేశాలు చూస్తూ తన సంచారాన్ని కొనసాగించాడు. అన్ని లోకాలు తిరుగుతూ దుర్వాసుడు ఒకనాడు స్వర్గానికి వచ్చాడు. దారిలో ఆయనకి ఐరావతం మీద తిరుగుతున్న దేవేంద్రుడు కనిపించాడు. దుర్వాసుడు వెంటనే తన తల మీద ధరించిన పూలమాలని ఐరావతం మీద కూర్చున్న ఇంద్రుడి మీదకి విసిరేస్తాడు. ఇంద్రుడు దాన్ని అందుకొని అతివేగంతో ఐరావతం మీదకి తిరిగి విసిరాడు. ఆ మాల ఐరావతం కుంభస్థలానికి అలంకరించి కైలాసం మీద ఉన్న గంగ ఎంత అందంగా ఉంటుందో అంత అందంగా శోభించింది. ఆ పూల వాసనకి మత్తెక్కిన ఐరావతం తన తొండంతో దాన్ని తీసి నేలకేసి కొట్టింది. అది చూసిన దుర్వాసుడికి ఆగ్రహం కలిగింది. తానెంతో గౌరవంతో సమర్పించిన పూలహారాన్ని దేవేంద్రుడు ఏనుగు మీదికి నిర్లక్ష్యంగా విసిరేస్తాడా, వాడికి ఎంత పొగరు అని భావించాడు దుర్వాసుడు. వెంటనే, దేవేంద్ర, నీకు మదం ప్రకోపించింది. లక్ష్మీప్రదమైన నేనిచ్చిన పూలమాలని ధరించకుండా నిర్లక్ష్యంగా విడిచిపెట్టావు. కనీసం ఇచ్చిన నన్ను అభినందించలేకపోయావు. నీ పాపానికి గాను నీ త్రిభువన సామ్రాజ్య సంపద నశించుగాక, నీ పాలనలో ఉన్న ముల్లోకాలు లక్ష్మీహీనమైపోగాక అని శపించాడు. దుర్వాసుడి శాపం విన్నాక ఒక్కసారిగా ఇంద్రుడు కళ్ళు తెరుచుకుంటాయి. తను చేసిన అపరాధం ఏమిటో ఆయనకి అర్థమవుతుంది. వెంటనే ఏనుగుని దిగి దుర్వాసుడి కాళ్లపై పడ్డాడు. ఎంత వేడుకున్నా పరమ కోపిష్టి అయిన దుర్వాసుడు ఇంద్రుణ్ణి కరికరించలేదు. అతడి ప్రార్థన ఏమాత్రం వినకుండా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఇక చేసేదేమీ లేక ఇంద్రుడు తన అమరావతికి తిరిగి బయలుదేరాడు. దుర్వాసుడి శాపం ఫలించడం ప్రారంభమైంది. దేవేంద్రుడి పాలనలో ఉన్న అన్ని లోకాల్లోనూ సంపదలు తిరిగిపోసాగాయి. ఎక్కడా యజ్ఞయాగాలు కొనసాగటం లేదు, తపస్సులు చేయటం లేదు, దాన ధర్మాలు లేవు. ఇలా ప్రపంచమంతా తేజోహీనంగా మారిపోయింది. అన్ని రకాలుగా లోకాలన్నీ అంధకార బంధురంగా మారిపోయాయి. ఇదే తగిన సమయంగా భావించారు రాక్షసులు. బలహీనులైన తేజోహీనులుగా మారిపోయిన దేవతల మీద దాడి చేశారు. వారి ధాటికి తట్టుకోలేక దేవతలందరూ తమ తమ లోకాలన్నీ విడిచి పారిపోయారు. ఆ విధంగా రాక్షసుల దాడి నుంచి తప్పించుకున్న దేవతలంతా ఒకే చోటికి చేరి, ఈ కష్టాల నుంచి మనల్ని కాపాడేవాడు ఆ శ్రీమన్నారాయణుడే అని అందరూ కలిసి ఆ యొక్క నారాయణుణ్ణి శరణు వేరారు. దేవతల బాధలు విన్న ఆ శ్రీహరి వారిని ఓదార్చి, దేవతలారా, మీరేమీ చింతించకండి. ముందు మీరంతా వెళ్ళి రాక్షసులతో సంధి చేసుకోండి. మీరు వారు కలిసి క్షీరసాగరాన్ని మథించండి. దానికోసం మంధర పర్వతాన్ని కవ్వంగాను, వాసుకి సర్పాన్ని త్రాడుగాను చేసుకోండి. నేను మీకు సహాయంగా ఉంటాను. సముద్రమథనం ద్వారా అమృతం ఆవిర్భవిస్తుంది. దాన్ని త్రాగటం వల్ల మీరు అమిత బలశాలుగా మారి అమరులవుతారు. శ్రీహరి మాట ప్రకారంగా దేవతలు, రాక్షసులు సంధి కుదుర్చుకొని మంధర పర్వతం, వాసుకి సర్పం సహాయంతో క్షీరసాగరాన్ని మథించటం ప్రారంభించారు. ఆ మథనంలో మొదటిగా స్వరపూజిత అయిన కామధేనువు ఆవిర్భవిస్తుంది. ఆ కామధేనువుని చూసిన దేవతలు, రాక్షసులు ఎంతో సంతోషిస్తారు. ఆ కామధేనువుని దేవతలు గ్రహించుకుంటారు. తిరిగి మథనం ప్రారంభమైంది. కొద్దిసేపటికి ఆ సముద్రంలో నుంచి మత్తుగొలిపే చూపులతో తూలుతున్న శరీరంతో వారుని శక్తి పుట్టింది. ఆమె ఆకారాన్ని చూసిన దేవతలు తిరస్కరిస్తారు. రాక్షసులు ఎంతో ఆనందంతో ఆ వారుని శక్తిని స్వీకరిస్తారు. తర్వాత పారిజాత వృక్షం ఆవిర్భవించింది. దేవతల నందనవనంలో ఆ పారిజాత వృక్షాన్ని నిలుపుతారు. దాని తర్వాత 60 కోట్ల అప్సరస గణాలు
ఉద్భవిస్తాయి. అంటే రాక్షసులు మరియు దేవతలు వీరందరూ కూడా కొన్ని అప్సరసగణాలుగా ఉద్భవించారు. వారి తర్వాత చల్లని వెన్నెలలు కురుస్తూ చంద్రుడు వస్తాడు. తన శిరోభూషణంగా అలంకరించుకుంటాడు ఆ పరమేశ్వరుడు. ఆ వెంటనే భయంకరమైన జ్వాలలు వెరజల్లుతూ కాలకూట విషం ఆవిర్భవిస్తుంది. దాన్ని చూసి దేవతలు రాక్షసులు భయపడి పారిపోతారు. అందరూ శివుణ్ణి ప్రార్థిస్తారు. అలా ప్రార్థించగా ఆ యొక్క కాలకూట విషము తన కంఠంలో ధరిస్తాడు ఆ పరమేశ్వరుడు. ఎందుకంటే ఆయన కనుక మింగినట్లయితే పొట్టలో ఉన్నటువంటి భూమండలం అంతా కూడా ఆవిరైపోతుందని ఆయన కంఠంలో దాన్ని బంధిస్తాడు. అందువల్లే ఆయనని మనం నీలకంఠుడు అని పిలుస్తాము. మిగిలిన కొన్ని ఆ విషపు చుక్కలు అక్కడే ఉన్నటువంటి కొన్ని నాగులు తాగుతాయి. ఆ తర్వాత మహాలక్ష్మి అమ్మవారు ఉద్భవిస్తుంది. ఆ కథని మనం నెక్స్ట్ ఎపిసోడ్లో చెప్పుకుందాము. అయితే మీకు నేను చెప్పిన విధానం కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. తప్పకుండా మీ ఫ్రెండ్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ.